డియర్ జేఈ స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్టూడెంట్స్ అందరూ కూడా మరి రౌండ్ 2 వచ్చిందమ్మా. చాలామంది స్టూడెంట్స్కి ఈసారి రాలేదు. కాంపిటీషన్ అయితే భారీగానే ఉంది. జేఈ 2027 ప్రిపేర్ అయ్యేవాళ్ళు కొద్దిగా ఆలోచించి ఈసారి జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. మంచి స్కోర్ రావడానికి అయితే ప్రయత్నం చేసింది. ఈ సంవత్సరం చాలా పిల్లలకి కాంపిటీషన్ అయితే లాస్ట్ ఇయర్ మీద చూస్తే చాలా భారీగా ఉంది. 2027లో పిల్లలు జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వండి. ఇప్పుడు అదేవిధంగా ఇప్పుడు రౌండ్ 2 వచ్చేసింది కదా. రౌండ్ 2లో మనకి సపోజ్ రౌండ్ 2 కట్ ఆఫ్ ఎలా ఉందనే డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ వీడియోలో ఓన్లీ ఎన్ఐటీస్ వరకు అయితే ఫస్ట్ కన్క్లూడ్ అవుదాం. నేను IIIT GFT అయితే కూడా సపరేట్ చేస్తాను. వీడియో అయితే లెంతీ అయిపోదు కాబట్టి మరి ఎన్ఐటీ వరకు అయితే మనం కన్క్లూడ్ అవుదాం. చాలామంది స్టూడెంట్స్కి ఇప్పుడు ఎంత కట్ ఆఫ్ అయింది ఒకే ఆలోచన. మరి స్టూడెంట్స్ అందరూ కూడా రిపోర్టింగ్లో బిజీగా ఉన్నారమ్మా. రిపోర్ట్ చేసేస్తారు. ఇంకా టైం ఉందమ్మా. స్లో అండ్ స్టడీ అండ్ విన్ ద రేస్, ఆ విధంగా మీరు రిపోర్ట్ చేయొచ్చు. ముందైతే మరి మీకు వచ్చిన మరి యొక్క ఇన్స్టిట్యూట్ వెబ్సైట్ చెక్ చేసి దానిలో ఏమేమి ఉన్నాయో ఒకసారి నోటీస్ బోర్డులో చెక్ చేయండి. ఇప్పుడు కట్ ఆఫ్ విషయాలు చూద్దాం. స్టూడెంట్స్ మరి జనరల్ స్టూడెంట్స్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్లో ఏ విధంగా అయినా కట్ ఆఫ్ ఉందో ఒకసారి చెక్ చూడండి. జనరల్ స్టూడెంట్స్ ఎన్ఐటి మిజోరాము లాస్ట్ అమ్మాయిలకైతే 150,000 వరకు వచ్చిందమ్మా. 149,000 వరకు అయితే రావటం జరిగింది. 150,000 వరకు ఎవరికైతే వచ్చిందో కెమికల్ సైన్స్ అండ్ టెక్నాలజీ బీటెక్ అయితే స్టూడెంట్స్కి అయితే అమ్మాయిలకు వచ్చింది 150,000, 149, 36. అదేవిధంగా జనరల్ అబ్బాయిలకైతే ఎంత వచ్చి ఉండొచ్చు ఇక్కడ చూసినట్టయితే అమ్మాయిలకి 103, అబ్బాయిలకి 102,000 దాకా వచ్చిందమ్మా. 102,175 నేషనల్ ఎన్ఐటి మణిపూర్ అయితే రావటం అయితే జరిగింది. 180. అది ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే 135 దాకా వచ్చింది. 80 మణిపూర్ 80,000 దాకా వచ్చింది స్టూడెంట్స్కి. 75,000 సింబూరు మైనింగు 72,000. మరి చూడండి 66,000 స్టూడెంట్స్కి. కొంతమంది ఐఎస్టి సింబూర్ వచ్చింది. హమీర్పూర్ 62,000 అమ్మాయిలకి అయితే వచ్చింది. 59,000 క్యాలికట్ వచ్చిందమ్మ, గుర్తుపెట్టుకోండి. క్యాలికట్ 58,000. దుర్గాపూర్లో మెటలర్జీ 55,000కి వచ్చింది. దుర్గాపూర్. రూర్కెలా 54,000 దాకా అయితే వచ్చింది. నాగ్పూర్ 53,000 దాకా ఛాన్స్ అయితే ఉంది. 50,000 పుదుచ్చేరి ఓన్లీ ఎన్ఐటీస్. మరి సూరత్ 50,000 దాకా కట్ అయిపోయింది. వరంగల్ 47,000 వరకు వచ్చింది ఆ ఓపెన్ స్టూడెంట్స్లో సివిల్ ఇంజనీరింగు. జలంధర్ ఇన్స్ట్రుమెంటేషన్ కంట్రోల్ 47,000. 44,000 జైపూర్ దాకా వచ్చింది. తర్వాత సూరత్ 42,000 దాకా వచ్చింది. ఇట్లా ఓవరాల్గా 35,000 అయితే రాయ్పూర్ వచ్చింది. 33,000 వరంగల్ వచ్చింది మ్యాథమెటిక్స్. ఈ విధంగా 31,000 చూద్దాం ఒకసారి. 28,000 సింబూర్ మ్యాథమెటిక్స్ వచ్చింది. సిల్చార్ 28,000కి వచ్చింది స్టూడెంట్స్. 20 పాట్నా 21,000. ఈ విధంగా జలంధర్ డాటా సైన్స్ 19,000 దాకా వచ్చింది. 18,000 నాగపూర్ వచ్చింది. 14,000 నాగపూర్ ఈసీఈ వచ్చింది. 11,000 కురుక్షేత్ర వచ్చిందమ్మా సిఎస్సి. 9,000 నాగపూర్. ఇదంతా సిఆర్ఎల్ ర్యాంకు. దాదాపు మనకి 3,800 నుంచి స్టార్ట్ అయిందమ్మా. 3,800 నుంచి మీకు సూరత్కల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ నుంచి స్టార్ట్ అయింది. కంప్యూటేషనల్ డాటా సైన్స్, మ్యాథమెటిక్స్ ఈ విధంగా స్టార్ట్ అవటం అయితే జరిగింది. మరి ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ చూద్దాం. సివిల్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్ నాగాల్యాండ్ 153,000 దాకా వచ్చింది అమ్మాయిలకి. 153,000 గుర్తుపెట్టుకోండి. సేమ్ వాళ్ళకి 135 ఎంత ఉంది. న్యూట్రల్ మరి అగర్తాలాలో 138 దాకా వచ్చింది స్టూడెంట్స్కి. 138. సివిల్ ఇంజనీరింగ్ 128. 158 దాకా వచ్చింది సివిల్ ఇంజనీరింగ్. మిజోరాం రాయ్పూర్ 99,000. శ్రీనగర్ వచ్చిందమ్మా 99,000 శ్రీనగర్. మెకానికల్ ఇంజనీరింగ్ 94,000. మరి 91,000 ఈ విధంగా వచ్చింది. 90,000 సస్టైనబుల్ ఎనర్జీ కురుక్షేత్ర అమ్మాయిలకి. జనరల్ 84,000, 85,000 దాకా ఛాన్స్ అయితే ఉంది స్టూడెంట్స్కి. మరి 71,000. 72,000 గోవా. 65,000 గోవా. పాట్నాలో 65,000 ఈడబ్ల్యూఎస్. 61,000 అమీర్పూర్. 53,000 అలహాబాదు. 51,000 నాగాల్యాండ్ మెటలర్జికల్ వచ్చింది. తర్వాత 46,000 గోవా అమ్మ రూర్కి బయోటెక్నాలజీ స్టూడెంట్స్. 42,000 పుదుచ్చేరి. ఈ విధంగా 41,000 వరంగల్ అయితే వచ్చింది. వరంగల్ కెమికల్ ఇంజనీరింగ్ 4 years వచ్చింది 41,000. 32,000 పాట్నా ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ VLSI డిజైను. 27,000 సిల్చారు ఎలక్ట్రానిక్స్ ఈసీఈ.
24,000 తిరుచి ప్రొడక్షన్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్, 21,000 సూరత్ ఏఐ వచ్చింది మనకి, 19,000 సూరత్ కల్ మెకానికల్ ఇంజనీరింగ్ ఈడబ్ల్యూఎస్, 11,000 దాకా నాగపూర్ అయితే వచ్చింది. మొత్తము 7,000 నుంచి అయితే స్టార్ట్ అయింది, 7,900 నుంచి స్టార్ట్ అయ్యింది వరంగల్. ఈ విధంగా క్యాలికట్, ఈసీఈ ఇవన్నీ 7,000 నుంచి అయితే 7,000 కింద నుంచి వీళ్ళందరూ సెటిల్ అయిపోయారు. అప్లై చేసుకున్న ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అయితే ఓన్లీ 7,000 నుంచి 7,900, 1,50,000 దాకా వచ్చింది. మరి అదేవిధంగా చూసినట్టయితే ఈ ఓబీసీ ఎన్సీఎల్ 1,54,000 ఈడబ్ల్యూఎస్ సేమ్ అమ్మాయిలకి ఓబీసీ ఎన్సీఎల్, సివిల్ ఇంజనీరింగ్ మిజోరాం, నాగాల్యాండ్ 1,51,000, అరుణాచల్ ప్రదేశ్ 1,48,000. ఈ విధంగా కట్ ఆఫ్ అయిపోయింది అమ్మాయిలకి. 1,35,000, 1,33,000. సో శ్రీనగర్ అయితే వచ్చింది 1,25,000. సివిల్ ఇంజనీరింగ్ అగర్తల 1,28,000 అమ్మాయిలకి. తర్వాత శ్రీనగర్ కొద్దిగా బెటర్గానే ఉంది, 1,20,000 వరకు వచ్చింది అమ్మాయిలకి. 1,18,000 బయోటెక్. అబ్బాయిలకి సివిల్ ఇంజనీరింగ్ మణిపూర్ వచ్చింది. మణిపూర్ ఎక్కడ 1,10,000 దాకా స్టూడెంట్స్కి అయితే వచ్చింది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా 1,00,000 దాకా కట్ అయిపోయింది మీకు. అగర్తాల మెకానికల్ 1,00,000. కాకపోతే కాంపిటీషన్ ఎక్కువగా ఉంది, కానీ ఎవరైతే జేఈ 2027 వాళ్ళు మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఏదో మరి అత్యవసర మార్కులతో మీరు ర్యాంకులు తెచ్చుకుంటే మరి చాలా కష్టం అమ్మ, గుర్తుపెట్టుకుని. అత్యవసర అంటారు కదా భాషలో. ఆంధ్రప్రదేశ్ 99,000, 96,000. ఇది విడివిడిగా నేను మరి ఎన్ఐటి వరంగల్ కానీ ఆంధ్రప్రదేశ్ సపరేట్ చేద్దాం, మన తెలుగు రాష్ట్రాల్లో ఉండే సపరేట్ చేస్తాను. ఇది ఓవరాల్గా చూపిస్తున్నాను. వల్లభాయ్ పటేల్ 93,000 ఫిజిక్స్. తర్వాత 91,000 హమీర్పూరు. నాగాల్యాండ్ 91,000, 86,000 భోపాల్, 85,000 శ్రీనగర్, 79,000 ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. తర్వాత 70,000 వచ్చేసి ఇది 67,000 క్యాలికట్ అమ్మ. 68,000 జలంధర్, 43,000 ఇది. 58,000 మనకి పుదుచ్చేరి వచ్చేసింది. 56,000 జైపూరు. గోవా 53,000. తర్వాత ఉత్తరాఖండ్ 52,000 దాకా వచ్చింది. 48,000 సివిల్ ఇంజనీరింగ్, 43,378. ఢిల్లీ సివిల్ ఇంజనీరింగ్ వచ్చింది, ఎన్ఐటి ఢిల్లీ. రాయ్పూర్ 41,000కి కట్ అయిపోయింది. 37,000 రూర్కెలా, 35,000 జలంధర్, 33,000 ఉత్తరాఖండ్. కర్ణాటక స్వార్థకల్ 31,000 మెటలర్జీ వచ్చేసింది. తర్వాత ఐఈఎస్టీ సింబూర్ వచ్చేసి 30,000. 29 సిల్చార్ ఎలక్ట్రానిక్ ఈసీ వచ్చిందమ్మ 29,000. తర్వాత ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రాయ్పూర్ సిఎస్సి 23,000 దాకా వచ్చింది. 20,000 దాకా జలంధర్. కురుక్షేత్ర ఆర్టిఫిషియల్ 18,000 దాకా వచ్చింది. కాలికట్ సిఎస్సి 17,000. మరి 14,000 నాగపూర్ సిఎస్సి. 9,600 వరంగల్. మరి 5,500 స్టార్టింగ్ అయిపోయింది. 5,500కి అయితే ఇది స్టార్ట్ అయిపోయింది. వరంగల్, కర్ణాటక ఇవన్నీ కూడా మరి ఓబీసీ ఎన్సీఎల్కి అయితే వచ్చినాయి స్టూడెంట్స్. ఎస్సీ స్టూడెంట్స్ కట్ ఆఫ్ మరి మిజోరాం లాస్ట్ సివిల్ ఇంజనీరింగ్ 3,04,000. అరుణాచల్ ప్రదేశ్ సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్ 2 ఈ విధంగా 2,86,000. 3,00,000 దాకా వెళ్ళింది. నాగాల్యాండ్ 2,86,000. మిజోరాం మణిపూర్ మెకానికల్ 2,00,000. ఇవన్నీ అమ్మాయిలకి గుర్తుపెట్టుకోండి. అమ్మాయిలకి ఎస్సీ ఫీమేల్ స్టూడెంట్స్. ఎలక్ట్రికల్ మిజోరాం 2,60,000. అగర్తాల కెమిస్ట్రీ 2,62,000. సిఎస్సి ఐఈఎస్టీ మైనింగ్ ఇంజనీరింగ్ 2,58,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉంది. సూరత్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగు 2,43,000. దాదాపు 3,00,000 కంటే వెళ్ళాదమ్మ, గుర్తుపెట్టుకోండి. 2,37,000. కాంపిటీషన్ అయితే బాగుంది. అత్యవసర మార్కులతో జేఈ 2027 వాళ్ళకు ఇప్పుడే చెప్తున్నాను, కొంచెం ఒక 100 మార్కులు ఎస్సీ స్టూడెంట్స్ తెచ్చుకుంటే మీకు మంచి భవిష్యత్తు ఉండే అవకాశం ఉండేది. సింబూర్ సివిల్ ఇంజనీరింగ్ 2,38,000. సిక్కిం సిఎస్సి 2,28,000. అదేవిధంగా మిజోరాం మెకానికల్ ఇంజనీర్ 2,50,000, 2,10,000. ఈ విధంగా మరి కట్ ఆఫ్ అయితే మరి 1,95,000. రూర్కెలా 1,87,000 ఫీమేల్.
181 అరుణాచల్. మీరు కూడా చూసుకోండి, స్క్రీన్ షాట్లు కూడా తీసుకోండి కావాలంటే. నేను ఎక్సెల్ షీట్ల మీద ప్రిపేర్ చేస్తున్నానమ్మా. ఇది కూడా 168,000 పాట్నా, 154,000 దుర్గాపూర్. అండ్ ఇప్పుడు జస్ట్ ఏంటంటే ఒక అనాలిసిస్ మాత్రం, ఇప్పుడు మనం చేసేది ఏమీ లేదు. సార్ ఎందుకు చూపిస్తున్నారు ఇవన్నీ అంటే, మనం ఒక అసలు అనాలిసిస్ చేయాలి కదా. నాకు ఎంతవరకు వచ్చింది, నాకు ఎన్ఐటీలో కొంతమందికి సీట్లు రాలేదమ్మ, గుర్తుపెట్టుకోండి. కొంతమందికి సీట్లు మిస్ అవ్వటం జరిగింది. మరి అయ్యో నాకు కొంత మిస్ అయ్యింది, కొంచెం కష్టపడితే బాగుండిద్ది. ఇది ఒకందుకు మరి ఒక ఆస్పెక్ట్ ఏమో ఆ విధంగా చేస్తున్నాం, ఒక ఆస్పెక్ట్ ఏమో JEE 2027 స్టూడెంట్స్ ఎంతవరకు రావాలి, ఎంత ర్యాంకు CRL వస్తే మరి వీళ్ళకి వచ్చే అవకాశం ఉందో అది కూడా 2 కవర్ చేయడం అయితే జరుగుతుంది. వరంగల్ బయోటెక్ 145,000, మరి సివిల్ ఇంజనీరింగ్ కురుక్షేత్ర 144,000, అమీర్పూర్ క్యాలికట్ 129,000, 92,000 జలంధర్, 34,000 నుంచి స్టార్ట్ అయింది. SC స్టూడెంట్స్ 34,000. ECE వచ్చిందమ్మా, కంప్యూటర్ సైన్స్ రూర్కెలా 40,000. ఈ విధంగా మరి డేటా అయితే ఉంది. మరి ST స్టూడెంట్స్ SC అయితే 3,50,000 దాకా ఇది వచ్చింది. మరి ST నాగాల్యాండ్లో మెకానికల్ 4,30,000. మరి అరుణాచల్ ప్రదేశ్ 4,28,000, నాగాలాండ్ మణిపూర్ 4,20,000, తర్వాత 4,40,000. ECE అరుణాచల్ ప్రదేశ్ 4 లక్షలు, 3 లక్షలు. ఇదంతా అమ్మాయిలకి. జెండర్కి 4 లక్షల వరకు వచ్చేసింది. కెమిస్ట్రీ అగర్తల కెమిస్ట్రీ వచ్చేసింది. కొంతమంది పిల్లలు ఇక్కడ జాయిన్ అవుతున్నారు కానీ వెళ్ళిపోతున్నారు. నాకు తెలిసి మొన్న చేరారు లాస్ట్ ఇయర్, మళ్ళీ వదిలేశారు. 3,86,000. ప్రొడక్షన్ 3,79,000. అరుణాచల్ ప్రదేశ్ ఇది. తర్వాత అగర్తల మెకానికల్ ఇంజనీరింగ్, శ్రీనగర్, రాయ్పూర్. అరుణాచల్ ప్రదేశ్ 3,25,000, అగర్తల 3,20,000, 2,99,000 అగర్తల బయోటెక్, 2,74,000. ఈ విధంగా స్టూడెంట్స్కి అయితే ఉంది. 2,58,000, 659 మెకానికల్ పుదుచ్చేరి వచ్చింది. మణిపూర్ ECE 2,40,000, 2,36,000 ఇది. 1,90,000 పాట్నా, తర్వాత 1,00,000 కురుక్షేత్ర ECE వచ్చింది. ఈ విధంగా టోటల్గా ఏంటంటే వీళ్ళు చాలా తక్కువగా ఉంటారని 74,000 నుంచి స్టార్ట్ అయింది, 4 లక్షల దాకా వెళ్ళిపోయినట్టుంది. ఇది స్టూడెంట్స్ ఓవరాల్గా మరి NIT కట్ ఆఫ్. వీడియో లెంతీ అయిపోయింది కాబట్టి మనం కమింగ్ వీడియోస్లో మన ఛానల్లో ఉంటాయి. GFTI రౌండ్ 3 రౌండ్ 2 కట్ ఆఫ్ ఎలాగుంది, IIIT కట్ ఆఫ్ ఎలాగుందో కూడా చూద్దాం. ఇంతవరకు మరి టైం అయితే ఎక్కువైపోయింది కదా, వీడియో లెంత్ అయింది. మరి ఆ వీడియోస్ కూడా చూడండి. నేను ఇంకా వీడియోస్ కూడా చూడండి. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బాయ్.